రైతు పేద మధ్యతరగతి వారి కోసం బడ్జెట్ రూపొందించామని నిర్మలా సీతారామన్ అన్నారు. 9 ఏళ్లలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదిగామని తెలిపారు. తలసరి ఆదాయాన్ని డబుల్ చేశామని ఆమె పేర్కొన్నారు. 7% వృద్ధి రేటును ఆర్థిక సర్వే అంచనా వేసిందన్న నిర్మల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏదో స్థానానికి ఎదిగామని చెప్పారు. ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 5వ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టిన నిర్మలమ్మ కేవలం 86 నిమిషాల్లోనే ముగించారు. 2020-21 బడ్జెట్ సందర్భంగా నిర్మల ఏకధాటిగా 162 నిమిషాలు ప్రసంగించారు. దీంతో భారతదేశ చరిత్రలోనే ఆర్థిక మంత్రుల బడ్జెట్ ప్రసంగాల రికార్డులను ఆమె తిరగరాశారు. అమృత కాలంలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్గా నిర్మల పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ అని పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ రూపకల్పనలో 7 కీలక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. సమ్మిళిత అభివృద్ధి, చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందడం, మౌలిక సదుపాయాలు, యువశక్తి విత్త విధానం, ఆర్థిక రంగం బలోపేతం, వనరులను వాడుకోవడం వంటి 7 అంశాలపై బడ్జెట్ను రూపకల్పన చేసినట్లు తెలిపారు. పర్యావరణ హిత చర్యలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి పెద్దపీట వేస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అదే సమయంలో టీవీ ప్యానెళ్ల పైన ఉదారంగా వ్యవహరించారు. మొత్తం మీద పలు వస్తువులపై కస్టమ్స్ సుంకం తగ్గించారు. అటు బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంచారు. వేతన జీవులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఊరటనిస్తూ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 5 లక్షల రూపాయలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని 7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 3 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి 2020లో ప్రకటించిన 6 స్లాబ్ల విధానంలోనూ కేంద్రం మార్పు చేసింది. ఇకపై 5 స్లాబ్లు మాత్రమే కొనసాగుతాయని చెప్పారు. 3 నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 5%, అలాగే 6 నుంచి 9 లక్షల వరకు 10%, 9 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15%, 12 నుంచి 15 లక్షల ఆదాయం ఉన్నవారు 20% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. 15 లక్షల ఆదాయం దాటిన వారు 30% ట్యాక్స్ కట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్లో రైల్వేలకు భారీ కేటాయింపులు చేశారు. గతేడాది కేటాయించిన దానికన్నా 9 రెట్లు అంటే 2,40,000 కోట్లను ఈ వార్షిక బడ్జెట్లో కేటాయించినట్లు నిర్మలా తెలిపారు. రైల్వేల అభివృద్ధికి దోహదపడే మరొక పథకాన్ని కూడా ఆమె ప్రకటించారు. 100 క్రిటికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు, వీటి కోసం 75,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నౌకాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, ఎరువుల కంపెనీలు, ఆహార ధాన్యాల గోదాంలు వంటి వాటిని అనుసంధానం చేస్తూ ఈ ప్రాజెక్టులను నిర్మిస్తారు. 15,000 కోట్ల పెట్టుబడులను సేకరించేందుకు ప్రైవేట్ రంగం సహకారం కూడా తీసుకుంటారు. ఈ ఆర్థిక బడ్జెట్లో డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. చిన్నారులు, యుక్త వయసు వారి కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. యువత కోసం పంచాయతీ వార్డు స్థాయిలో ఫిజికల్ లైబ్రరీలు ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. నేషనల్ డిజిటల్ లైబ్రరీ సదుపాయాన్ని పొందేందుకు కావలసిన మౌలిక వసతులకు తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు నిర్మలా సీతారామన్. In the 75th year of our independence, the world has recognized the Indian economy as a bright star. Our current year's economic growth is estimated to be at 7%. It is notable that this is the highest among all the major economies. This is in spite of the massive slowdown globally caused by COVID-19 and the war.
The Indian economy is therefore on the right track and despite a time of challenges, heading towards a bright future. Today, as Indians stand with their head held high and the world appreciates India's achievements and successes, we are sure that elders who had fought for India's independence will, with joy, bless us in our endeavors going forward as well. Our focus on wide-ranging reforms and sound policies implemented through Sabka Prayas, resulting in Jan Bhagidari and targeted support to those in need, helped us perform well in trying times. India's rising global profile is because of the several accomplishments: unique world-class digital public infrastructure, example, Aadhaar, CoWIN and UPI, COVID vaccination drive in unparalleled scale and speed, proactive role in frontier areas such as achieving the climate-related goals, Mission Life and National Hydrogen Mission. During the COVID-19